దీని పూజ ఎక్కువ. ఏమైందిరా? పన్నీర్ ఫుల్ గా వాడేసుకుని ఇప్పుడు బ్రేకప్ పడ్డది మా. దానికి షాపింగ్ పెట్టిన డబ్బులతో మా ఊర్లో ఎకరం పొలం కూడా ఇవ్వండి మా. అమ్మాయిలందరూ ఇంతేరా, ఇంటర్నేషనల్ కంటెంట్ కి అలవాటు పడి లోకల్ ఓటీటీ పట్టించుకోవడం మానేశారు. అరే అమ్మ తీసుకురా, అరే ఇద్దాం కొంచెం దాం, సెట్ అయిపోద్ది. అరే 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 అంత కదరా. అరే బా, ఇట్స్ కౌంట్ డౌన్ టైం. ఇది కూడా క్యాజువలేనా? మేడం గారు అన్ని చేస్తారంట. అన్ని అంటే ఏంటి? అదే కానీ అది ప్రేమ కాదంట, ఊరికే క్యాజువల్ అంట. అది నీకు చిన్న విషయం కావచ్చేమోనే, కానీ నాకు అది పెద్ద విషయం. నన్ను వీలా మా ఇంట్లో పెంచలేదే. నిన్ను ప్రేమించాను కదా, నన్ను నేనే. నువ్వే నన్ను కొట్టు కొట్టు, ఇది క్యాషువలే. అవునరా, క్యాజువల్గానే చేశాను. నువ్వు అన్నట్టు మీ ఇంట్లో నువ్వు పద్ధతిగా పెరుగుంటే మనిద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయాన్ని ఇలా అందరి ముందు చెప్పవు. నువ్వు అనుకున్నట్టు నాది చీప్ క్యారెక్టరే అయితే మరి నాలో ఏం చూసి లవ్ చేసావు? వీడు నేను అన్నీ చేశానని చెప్తున్నాడే. అన్నీ అంటే ఏంటి? జస్ట్ సెక్స్? ఆ మాట కూడా అనలేకపోతున్నా. అది నీ మెచ్యూరిటీ లెవెల్. నీకు సెక్స్ అనేది పెద్ద విషయం కావచ్చు, నాకు ప్రేమ ఇంకా పెద్ద విషయం. నువ్వు లవ్ చేశానని చెప్పినప్పటి నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. I realized I'm in love with you. కానీ ఇప్పుడు చెప్తున్నా, hate you. జరిగిన వివాదానికి మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటో ఈ కుర్రాళ్ళు ఈజీగా ప్రేమలో పడిపోవడం, అది ఫెయిల్ అయితే అంతే ఈజీగా సూసైడ్ చేసుకోవడం. లైఫ్ అంటే విలువ లేకుండా పోయింది. మీ అబ్బాయి లవ్ ఫెయిల్యూరా? ఏమన్నా తెలిసిందారా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట. ఇక్కడ ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చాం, సిఏ గారు వస్తారు, వెయిట్ చేయమన్నారు. ఏరా చిట్టి, వాడన్ని విషయాలు నీతోనే కదా పంచుకుంటాడు. అలాంటిది నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే
నువ్వేం చేస్తున్నారా ఇడంతలా తాగుతుంటే ఆపాలి కదా. నేను కూడా తాగుతున్నా. మీ ఇద్దరు కలిసి వాడిని చెడగొట్టండి. ఏం మాడుతున్నావే? నేను ఎంత తాగినా ఎప్పుడైనా ఇలా పడిపోయినా? ఏడు సార్ అరే తాగరా. ఆడది ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ తను ప్రేమించిన మనిషి అవమానిస్తే తట్టుకోలే శ్రీ. యాక్చువల్లీ తప్పు నాదే అక్క. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. రేపు ఆఫీస్లో నేనే సారీ చెప్తాను. ఆఫీసా? అసలు ఇంత జరిగాక రేపు ఏ మొహం పెట్టుకుని వస్తారా ఆఫీస్కి? ఛాన్సే లేదు. సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా? ఆ పేపర్ ఏంటి? ఏం లేదురా. ఏంటది? అప్పటికప్పుడు మాటలు రావని ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయ్యావా? నా బాబే, ఏం ప్రిపేర్ అయ్యావు నాయన? నిన్న పార్టీలో అందరి ముందు నీ గురించి చీప్గా మాట్లాడాను. నన్ను క్షమించు సింధు, లైఫ్లో ఫస్ట్ టైం మందు తాగాను, అందుకే నా కంట్రోల్లో నేను లేను. నిన్నటి నుంచి నా మనసులో లేదు. నీ జ్ఞాపకాలే నెమరు వేసుకుంటున్నావా? నెమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు? అరే, తను కొరియన్ వెబ్ సిరీస్లో ట్రెండీగా ఉంటే నువ్వేంట్రా కార్తీక దీపంలో డాక్టర్ బాబు వంటలకలా పేజీ డైలాగ్ చెప్తున్నావు? యాక్చువల్లీలోనా నేను వెళ్ళి మాట్లాడతాను, చూసి నేర్చుకో. హాయ్ సింధు, యూ లుకింగ్ గ్రేట్ టుడే. See Sindhu, it happens. Life is a series of web series. అందులో కొన్ని ఎపిసోడ్స్ నీకు నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కేవలం ఒక్క ఎపిసోడ్ నచ్చలేదని చెప్పి మొత్తం సిరీస్ చూడడం మానేస్తామా? నో రైట్. సింధు, యు నో వన్ థింగ్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఆన్. పోరాల్. సారీ, పోరాల్. ఎలా ఉంది సతీష్? కొంచెం వేడిగా ఉంది సార్, జాగ్రత్త. రే ఏమైందిరా? రే కార్తీక దీపం ఇస్ ఎ వండర్ఫుల్ సిరీస్ బ్రో. వంటలకి ఇస్ ఎ బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఏం ఆడుతున్నావురా? డాక్టర్ బాబు వంటలకే ఇంకా కలవలేదు. వాళ్ళు కలవకుండా మీరిద్దరు కలవడం న్యాయమా? ఇట్స్ ఎ క్రైమ్. ఆ ఫైల్ ఎంతసేపు ఇంకా? గెట్ ఇట్ ఫాస్ట్. నేను సార్, వదలండి సార్. సింధు, ఏంటి అది ఏం చెప్పు. సింధు, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తాగాను. అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. నేను సారీ చెప్దామని వచ్చాను, బట్ యాక్చువల్లీ ఏమైందా? యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు, అప్పుడు వింటా. సింధు, నేను ఫస్ట్ టైం తాగాను. అది నాలోని ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. యాక్చువల్లీ నేను సారీ చెప్దామనే. సింధు, సింధు పాపమే 3 days నుండి బ్రతిమాలుతున్నాడు, మాట్లాడొచ్చు కదా. అబ్బాయిలు బ్రతిమలాడితే భలే క్యూట్గా ఉంటారు కదా. అమ్మాయిలందరూ భలే సైకిల్గా ఉంటారు కదా. పక్కా మిర్జాపూర్ బ్యాచ్.
సింధు 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 సారీ సింధు సింధు సారీ యాక్చువల్లీ నీతో హాలిడేకి వెళ్ళాలని ఉంది. వాట్సే? ఏంటి హాలిడేనా? ఎక్కడికి? సింధు మన ఇద్దరు రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామా? యా, నేను కూడా అదే అనుకుంటున్నా. మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేలా. ఈవినింగ్ నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి కాకుండా ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళేలా. 24 hours పక్క పక్కనే ఇలా దగ్గరగా ఉండేలా. పెళ్ళి? నువ్వు పెళ్ళన్నావా? నువ్వు లివిన్ అన్నావా? లివిన్ ఏంటి సింధు? నేను చెప్పింది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు? అందుకే కదా లివిన్. సింధు, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు. మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం సింధు. స్టాప్ ఇట్ శ్రీ. అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు ఈ లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు లివిన్. మళ్ళీ లివిన్ ఏంటి సింధు? జస్ట్ ఇమాజిన్ శ్రీ, లివిన్లో మన ఇద్దరమే ఉంటాం. పెళ్లిలాగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే? ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది పెళ్లి కాదు, ప్రేమ. సరే, నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి. త్వరగా ఎస్ చెప్పు, నేను వెయిట్ చేస్తుంటా. లివినా? మా లింగాగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదా? వావ్, ఫస్ట్ సీజన్ లో లవ్, సెకండ్ సీజన్ లో లివినా? వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇదంతా కరెక్ట్ కాదండి. పెళ్ళి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా, పద్ధతిగా ఆడాలి. అదే లివిన్ అంటావా 2020 దబిడి దిబిడే. సార్, నన్ను అడిగితే వద్దనే చెప్తాను సార్. పెళ్ళైతే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. అదే లివిన్ లో అయితే 50-50. లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంకరేజ్ చేస్తారా?